బీసీ హాస్టల్లో విద్యార్థులు ఆ రోజు 58 మంది విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి, వికారాబాద్లో ఒక బీసీ హాస్టల్లో పిల్లలు భోజనం చేసి అందరికీ కూడా వామిటింగ్ వచ్చి అందరినీ కూడా వికారాబాద్ హాస్పిటల్లో తీసుకుని నేను కూడా హాస్పిటల్ పోవడం జరిగింది. కాబట్టి వికారాబాద్లో ఇటువంటి పరిస్థితి జరిగింది, తాండూరులో జరిగింది, తాండూరులో ఇదే పరిస్థితి జరిగింది. కాబట్టి రాష్ట్ర నాణ్యమైనటువంటి ఒక బియ్యం మాట్లాడుతున్నాం, మీ సన్న బియ్యం ఇస్తాం అంటున్నారు. సన్న బియ్యం అనేది పిల్లలకి ఏం బియ్యం ఇస్తున్నారు మీరు? ఒకవైపు మిడ్ డే మీల్స్ కోసం మీరు బకాయిలు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈరోజు వాస్తవానికి ఈరోజు గురుకులాలు మూసేసేటువంటి పరిస్థితులు, కొన్ని గురుకులాలు మూసేశారని కూడా చెప్తా ఉన్నారు. ట్రైబల్ హాస్టల్స్ పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా కూడా ప్రభుత్వం దాని మీద ఆలోచన పెట్టాల్సిన అవసరం ఉన్నది. మీరు పిల్లలకు బకాయిలు ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ మిడ్ డే మీల్స్ చేసే వాళ్ళకు, పిల్లలకు భోజనాలు పెట్టే వాళ్ళకు మీరు బకాయిలు క్లియర్ చేయబోతే వాళ్ళు నెక్స్ట్ మనం మిడ్ డే మీల్ స్కీమ్ సరిగ్గా రాదు, నాణ్యమైతే భోజనం రాదు వాళ్ళకు. కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను, దయచేసి మీరు ఎట్లయినా యూనివర్సిటీస్ ఏం చేయరు, 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి మర్చిపోయారు దాని గురించి. మీరు అదేవిధంగా మీరు శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, అక్కడ పెన్షన్ సరిగ్గా, అది వేరే మాట, తర్వాత మీరు దాని మీద మాట్లాడతాను. కానీ చిన్నపిల్లలు ఎవరైతే హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారో, ట్రైబల్ హాస్టల్స్ ఉండి చదువుకుంటున్నారు, వాళ్ళ బతుకుల గురించి ఒకసారి ఆలోచించండి. మన దేశ భవిష్యత్తు వాళ్ళు తీర్చిదిద్దాల్సిన అవసరం కూడా ప్రభుత్వాందే. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఏది ఆపినా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్స్ మనం ఆపారు. ఇప్పుడు ఏదో మాట్లాడితే మళ్ళీ ఏదో అంత ఇస్తా అంటారు. కానీ దయచేసి స్కూల్ పిల్లలకు మిడ్ డే మీల్ స్కీమ్ ఆపకండి, బకాయిలు వాళ్ళకి సరిగ్గా ఇవ్వండి, మంచి భోజనం పెట్టండి, నాణ్యమైన భోజనం పెట్టండి, ఆరోగ్యాలు వాళ్ళ పాడైపోకుండా చూసుకోండి అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని సూచిస్తూ ఈ యొక్క 531 తెగల్ని వనరబుల్ వాళ్ళని వన్ ధన్ వికాస్ కేంద్ర కింద వాళ్ళందరినీ కూడా ఆర్థికమైనటువంటి ఒక నిర్భరత, అంటే సెల్ఫ్ రిలయన్స్ తీసుకురావాలని చెప్పి. ఎందుకంటే బిర్సా ముండా కూడా వారు పోరాడింది స్వాతంత్రం కోసం, స్వదేశీ కోసం, ఆత్మనిర్భరత కోసం, సెల్ఫ్ రిలయన్స్ కోసం. కాబట్టి వారి యొక్క తీసుకొచ్చిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అయితే ఏంది, అదేవిధంగా 2023లో కొన్ని 6.7 crore పీపుల్కు 17 ట్రైబల్ డామినేటెడ్ ఏరియాస్లో హెల్త్ చెకప్, మొబైల్ హాస్పిటల్స్, అదేవిధంగా ట్రైన్ ఫెసిలిటీస్, 11 ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ పెట్టడము, 73rd 74th అమెండ్మెంట్లో ఏదైతే పంచాయత్ లోకల్ బాడీలో ఏదైతే చేసినామో దాన్ని కూడా గ్రాస్ రూట్స్ దాకా ట్రైబల్ లీడర్స్కు ఒక అవకాశం ఇవ్వటము, తర్వాత ఎన్నో అనేక రకాలైనటువంటి చేస్తూ 42,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరము ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ కోసం కేటాయించిందో ఇది నరేంద్ర మోదీ గారు చేసినటువంటి విషయం. మరి మన రాష్ట్రంలో కూడా వస్తే ఈరోజు సరే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ట్రైబల్స్ గురించి ఆలోచించలే. ఈరోజు ట్రైబల్స్ గురించి ఆలోచిస్తున్నది కేవలం బీజేపీ ప్రభుత్వం. ట్రైబల్ మినిస్ట్రీ, ఎస్టీ మినిస్ట్రీ కూడా మనం ఈరోజు ఆ రోజు వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఎస్టీ కమిషన్ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది, అంతకుముందు ఎస్సీ కమిషన్ ఉండే. కాబట్టి ట్రైబల్స్కు సపరేట్గా ఎంపవర్మెంట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంది. ఈరోజు ఐటీడీఏ ద్వారా కానీ అనేక ఒక నోడల్ ఏజెన్సీస్ ద్వారా ట్రైబల్స్కి చేస్తూ ఉన్నాం. ఈ ట్రైబల్స్తో పాటు మన అందరం కూడా, దేశంలో ఉన్న అందరూ కూడా ఈ జనజాతీయ గౌరవ దివస్